అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు హై ఫైబర్ సమ్మర్ కూలింగ్ షాట్ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాం. మీకు సమ్మర్ అంటే సబ్జా గింజలు కూలింగ్‌కి బాగా పనికొస్తాయని తెలుసు. కానీ చియా సీడ్స్ దానికంటే కూలింగ్ ఇవ్వటానికి దగ్గర దగ్గర 32% ఫైబర్ కంటెంట్ ఉందని మీకు తెలుసా మరి? అలాంటి చియా సీడ్స్‌ని బాగా ఉపయోగిస్తూ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని బాగా స్టిమ్యులేట్ చేసే తమలపాకులను ఉపయోగిస్తూ అతి బలాన్నిచ్చే పాలైన కొబ్బరి పాలతో ఈరోజు షాట్ ఎట్లా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. హై ఫైబర్ కూలింగ్ సమ్మర్ షాట్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఆ తురుముని మిక్సీ జార్లో వేసేసి అందులో నీళ్లు బాగా పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అంటే పాలు రావాలంటే 2-3 నిమిషాల సేపు అట్లా గ్రైండ్ చేస్తే కొబ్బరి పాలు మనకి బాగా వస్తాయి. మామూలు పాల కంటే కమ్మదనానికి, పోషకాలకి, బలానికి కొబ్బరి పాలు పెట్టింది పేరు. అంచేత అలాంటి కొబ్బరి పాలు గ్రైండ్ చేసిన వాటిని గుడ్లో పోసేసి ఆ పిప్పంతా తీసేస్తాం. ప్యూర్ కోకోనట్ మిల్క్‌ని మనం ఒక బౌల్‌లో తీసుకుంటాం. అలాగే సమ్మర్‌కి మన డైజెస్టివ్ సిస్టాన్ని బాగా స్ట్రాంగ్‌గా చేయటానికి అనేక రకాల ఎంజైమ్స్‌ని బాగా ఉత్పత్తి చేయటానికి తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే హై కాల్షియం తమలపాకు కూడా. మరి అలాంటి తమలపాకులు ఒక అరడజన్ తీసుకుని వాటిని ముక్కలుగా చేసేసి మిక్సీ జార్‌లో వేసేసి ఆ తమలపాకుల్లోనే ఈ ఫిల్టర్ చేసిన కోకోనట్ మిల్క్‌ని పోసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తాం అట్లా. అలా గ్రైండ్ చేసిన కోకోనట్ తమలపాకు మిల్క్‌ని ఒక జార్‌లో పోసేసి అందులో మనం 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ ఇందులో వేసేసాం. 15, 20 నిమిషాల్లో ఆ చియా సీడ్స్ బాగా నీటిని పీల్చుకుని చక్కగా ఉబ్బుతాయి. మంచి కూలింగ్ ఇవ్వటానికి హై ఫైబర్‌నిచ్చే చియా సీడ్స్. ఇందులో రుచి కొరకు 2 స్పూన్ల తేనె వేసేసాం. అలా 10, 15 నిమిషాలు హై ఫైబర్ కూలింగ్ సమ్మర్ షాట్‌ని అట్లా ఉంచేసేసాక చియా సీడ్స్ చక్కగా ఉబ్బుంటాయి. మంచిగా టేస్టీగా తయారవుతాయి. అలాంటి వాటిని చిన్న కప్పులో సమ్మర్‌కి ఒక షాట్‌లా మనం తీసుకుంటే ఇన్‌స్టంట్‌గా మనకి ఎనర్జీతో పాటు మంచి కూలింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి చాలా మేలు చేస్తుంది ఈ షాట్. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మరి మీ అందరికి ఏమనిపించింది చెప్పండి ఇప్పుడు? 2, 3 స్పూన్లు చియా సీడ్స్ కనుక ఇట్లా ఎసుగు తీసుకుంటే చాలా ఫైబర్ ఎళ్ళి ప్రేగులు భలే క్లీన్ అవుతాయి. అలాగే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి మంచి మేత, చెట్టుకి ఎరువేసినట్టుగా ఆ గుడ్ బ్యాక్టీరియాకి చియా సీడ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగినాయా? బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి. మామూలు పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ కొబ్బరి పాలు జీరో కొలెస్ట్రాల్. రుచితో పాటు బలాన్నిస్తూ ఇన్ని పోషకాలనిచ్చే ఈ కొబ్బరి పాలతో చేసిన ఈ సమ్మర్ కూలింగ్ షాట్ మాత్రం పిల్లలందరికీ ఇవ్వండి. మీరు కూడా త్రాగి చూడండి. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్‌ని ఏ ఛానల్‌లోన వస్తున్నాయా? ప్రపంచంలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మంతెనాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్. ఇది మాత్రం మరవకండి. షార్ట్స్‌ని కూడా చూడండి. 10 మంది మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాటిని పంపిస్తే ఈ సమ్మర్‌కి ఆరోగ్యాన్ని పంచినట్లు మీకు అవుతుందని గుర్తుపెట్టుకోండి. నమస్కారం.